ఏంటి మళ్ళీ మొబైల్లో రాశిఫలాలు చూస్తున్నావా? ఈ రోజు నీకు ధనలాభం ఉందా లేదా? నవ్వకు, ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ఒక పురాతన శాస్త్రం. కొన్ని వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఆకాశంలో గ్రహాల గమనాన్ని బట్టి వాతావరణాన్ని, కాలాన్ని అంచనా వేసేవారు. అప్పట్లో అది ఒక మ్యాథమెటికల్ గైడ్ లా ఉండేది. కరెక్టే, అప్పట్లో అది ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం. కానీ కాలక్రమేణా దానికి రంగులు పులిమి మనుషుల భయాలను ఆసరాగా చేసుకుని ఆస్ట్రాలజీ గా మార్చేశారు. గ్రహాలు ఎక్కడో మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటే అవి ఇక్కడ నీ కెరీర్ ని ఎలా డిసైడ్ చేస్తాయి? సరే, మరి అంతా మూఢనమ్మకమే అయితే మన దేశంలో కొన్ని వేల ఏళ్లుగా దీన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? పెళ్లిళ్ల దగ్గర నుంచి బిజినెస్ దాకా ముహూర్తాలు చూస్తారు కదా. అక్కడే పాయింట్ ఉంది. ఒక చిన్న లాజిక్ ఆలోచించు. అమెరికా లాంటి దేశాల్లో అసలు ఈ రాశి ఫలాలు, జాతకాలు, రాహుకాలం అనే కాన్సెప్ట్లే లేవు. వాళ్ళు ప్రపంచంలోనే ఎలా టాప్ ఎకనామీగా ఎదిగారు? వాళ్ళకంటే మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అది అలా చూడకూడదు. అమెరికాలో కూడా వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఉంది, కానీ వాళ్ళు దాన్ని కేవలం ఎంటర్టైన్మెంట్ గానే చూస్తారు. మన దగ్గర ఇది ఒక కల్చర్. ఇండియా వెనుకబడి ఉండటానికి కారణం జాతకాలు కాదు, మనకున్న ఇతర సామాజిక అంశాలు. కానీ జాతకం నమ్మడం వల్ల మనిషికి ఒక మెంటల్ సపోర్ట్ దొరుకుతుంది. రేపు బాగుంటుంది అని తెలిస్తే వచ్చే ఆ ధైర్యం విలువైంది. ఆ ధైర్యం పేరుతోనే చాలా మంది సోమరిపోతులు అవుతున్నారు. నా జాతకంలో రాజయోగం ఉంది, నాకు ఎలాగూ ఉద్యోగం వస్తుంది అని ఖాళీగా కూర్చుంటే ఎలా? అదృష్టం అనేది ఆకాశం నుంచి ఊడిపడదు. హార్డ్ వర్క్ ప్లస్ ఆపర్చునిటీ ఈక్వల్ టు మాత్రమే లక్. నేను నీతో ఏకీభవిస్తా, కానీ అందరూ అలా ఉండరు కదా. ఒక ప్లాన్ వేసుకోవడానికి ఆస్ట్రాలజీ ఒక రూట్ మ్యాప్ లా పనిచేస్తుంది. గ్రహాల ప్రభావం సముద్రపు అలల మీద ఉన్నప్పుడు మనిషి శరీరం మీద ఎందుకు ఉండదు? అందులో 70% నీరే కదా. అది ఫిజిక్స్. గ్రావిటీ వల్ల అలలు వస్తాయి, కానీ ఆ గ్రావిటీని బ్యాంక్ బ్యాలెన్స్ ని మార్చలేదు కదా. నిజానికి ఇప్పుడున్న ఆస్ట్రాలజీ మార్కెటింగ్ మాయలో పడిపోయింది. నీ భయమే వాళ్ళకి బిజినెస్. సరే, నువ్వు మెంటల్ సపోర్ట్ అన్నావు, బాగుంది. కానీ జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? 100కి 90 మార్కులు కలిశాయని చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు కదా. దీనికి ఏమంటావు? అది జాతకం తప్పు కాదు, ఆ జాతకాన్ని విశ్లేషించే వ్యక్తి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. పైగా జాతకం అనేది కేవలం ఒక పాసిబిలిటీ మాత్రమే. ఇద్దరి మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఒక అవగాహన కోసం అది చూస్తారు. కానీ చివరికి రిలేషన్షిప్ నిలబడాలంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి కదా. ఇక్కడే అసలు చిక్కుంది. ఒకవేళ జాతకాలు కలవకపోతే ప్రాణం కంటే మిన్నగా ప్రేమించుకున్న వాళ్ళను కూడా విడదీస్తున్నారు. అంటే ఇక్కడ ప్రేమ కంటే ఎవరో రాసిన కాగితం ముక్క ఎక్కువైపోయిందా? దీని వల్ల ఎన్ని జీవితాలు అగమైపోతున్నాయి? నువ్వు నెగటివ్ సైడ్ లో మాత్రమే చూస్తున్నావు. మరి ఈ మధ్య కాలంలో ఆస్ట్రో సైకాలజీ అని విదేశాల్లో కూడా ఫేమస్ అవుతుంది కదా. ఒక వ్యక్తి పుట్టిన సమయాన్ని బట్టి వారి క్యారెక్టర్ ఎలా ఉంటాయో ముందే ఊహించి దానికి తగ్గట్టుగా వాళ్ళని గైడ్ చేస్తున్నారు. ఇది ఒక రకమైన కౌన్సిలింగ్ లాంటిదే కదా. అది కౌన్సిలింగ్ కాదు, దాన్ని బర్నమ్ ఎఫెక్ట్ అంటారు. అంటే అందరికీ వర్తించే సాధారణ విషయాలను నీకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పినట్లు అనిపిస్తుంది. అది విని నువ్వు నా గురించి ఎంత కరెక్ట్ గా చెప్పారు అని నమ్ముతావు. ఇది కేవలం సైకలాజికల్ ట్రిక్ మాత్రమే. సరే, మరి మన దేశంలో రాజుల కాలం నుండి ఈ విద్య ఉంది కదా. అప్పట్లో ఖగోళ శాస్త్రాన్ని ఉపయోగించి గ్రహణాలు ఎప్పుడు వస్తాయో, వర్షాలు ఎప్పుడు పడతాయో ముందే చెప్పేవారు. అది సైన్స్ కాదా? అది మాత్రం పక్కా సైన్స్. కానీ నేననేది ఏంటంటే ఫిజికల్ వరల్డ్ మీద గ్రహాల ప్రభావాన్ని మనం ఒప్పుకోవాలి. కానీ ఒక గ్రహం ఎక్కడో ఉందని చెప్పి నువ్వు ఈ రోజు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే నీకు ప్రమోషన్ వస్తుంది అనడం ఎంతవరకు సమంజసం? అది కేవలం భ్రమ. ఇంకో పాయింట్ ఆలోచించు. పురాతన ఆలయాల నిర్మాణం కూడా ఖగోళ స్థితిగతులను బట్టే జరిగింది కదా. అక్కడ ఉండే వైబ్రేషన్స్ మన మీద ప్రభావం చూపిస్తాయి. అది కూడా ఆస్ట్రాలజీలో భాగమే. ఆలయాల నిర్మాణం అనేది వాస్తు మరియు ఆర్కిటెక్చర్ కి సంబంధించింది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే జాతకం పేరుతో దోషాలు ఉన్నాయి, శాంతులు చేయించాలని సామాన్యుల దగ్గర వేల రూపాయలు ఖర్చు చేయించడం. ఇండియాలో భక్తి కంటే ఎక్కువ భయమే అమ్ముడవుతుంది. అమెరికన్స్ వాళ్ళ సమస్యలకు పరిష్కారం కోసం కష్టపడతారు, మనం పరిహారం కోసం వెతుకుతున్నాం. నువ్వు చెప్పేది నిజమే. కష్టపడకుండా కేవలం పూజలు చేస్తే ఫలితం రాదు. కానీ జాతకం అనేది ఒక వెదర్ ఫోర్కాస్ట్ లాంటిది. వర్షం పడుతుంది అని తెలిస్తే గొడుగు పట్టుకొని వెళ్తాం కదా. అలాగే జాతకం మనకు వచ్చే ఇబ్బందుల గురించి హెచ్చరిస్తుంది. గొడుగు వేసుకుంటే వర్షం ఆగదు కదా. ప్రశాంతంగా పని చేసుకుని ఉత్తమం కదా. శక్తి అనేది నీ లోపల ఉంది, గ్రహాల్లో కాదు. నీ సంకల్ప బలం ముందు ఏ గ్రహమైనా తలవంచాల్సిందే. మన దేశం డెవలప్ అవ్వాలంటే జాతక చక్రాల మీద కాదు, టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టాలి. సరే, నువ్వు చెప్పింది కొంతవరకు నిజమే. బ్లైండ్ గా నమ్మడం తప్పే, కానీ మన పురాణాల్లోని విజ్ఞానాన్ని పూర్తిగా తక్కువ చేయలేం. ఖచ్చితంగా ప్రాచీన ఖగోళ జ్ఞానాన్ని గౌరవిద్దాం, కానీ మన జీవితాన్ని గ్రహాలకు వదిలేయకుండా మన చేతుల్లోనే ఉంచుకుందాం అంటున్నా. నమ్మకం మనల్ని ముందుకు నడిపించాలి, కానీ వెనక్కి లాగకూడదు. జాతకం అనేది ఒకరి నమ్మకం, సైన్స్ అనేది నిజం. మీరు దేన్ని నమ్ముతారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.